హాయ్ ఫ్రెండ్స్! మనందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ఒక చిన్న ట్రిక్ అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మన ఫోన్స్ అడుగుతుంటారు గదండీ! మన యూట్యూబ్‌లో కార్టూన్స్ పెట్టియమని, లేదంటే గేమ్స్ పెట్టియమని. సో, అలాంటప్పుడు మనం ఇంట్లో పిల్లలకి మనం యూట్యూబ్‌లో కార్టూన్స్ పెట్టించిన తర్వాత, ఆ యాప్ తప్ప వేరే యాప్‌లోకి వెళ్ళకుండా ఉండాలి అనుకున్నట్లయితే, మన ఫోన్‌లో ఒక చిన్న సెట్టింగ్స్ అనేది ఆన్ జేసుకోవాలండి. మన పిల్లలే గదండీ! మన బయట ఫ్రెండ్స్ గానీ, వేరే వ్యక్తులు గానీ, ఎవరికైనా ఫోన్‌లు ఇచ్చినప్పుడు, మనం ఇచ్చిన అప్లికేషన్ తప్ప వేరే దాన్ని ఓపెన్ జేయకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్ అనేది కంపల్సరీ ఆన్ జేసుకోవాలండి. ఇప్పుడు మన ఫోన్‌లో ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్‌లో వ్యాప్ పింగింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ 2 ఆప్షన్స్ అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత బ్యాక్‌కెళ్ళండి. ఇప్పుడు మనకి చూడండి మనకిక్కడ 3 ఆప్షన్స్ కింద కనిపిస్తున్నాయి గదా! బ్యాకు, హోము అండ్ రీసెంట్. రీసెంట్ మీద రీసెంట్ మీద క్లిక్ చేస్తే మనం ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ పెట్టించాలి వాళ్ళకనుకునెళ్తే ఇక్కడ మనకి యూట్యూబ్ పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిన్ అని ఉంది కదా! ఈ పిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యూట్యూబ్ అనేది పెట్టించి వాళ్ళకిచ్చేసిన తర్వాత ఫోను ఈ యూట్యూబ్ తప్ప వేరే అప్లికేషన్ ఓపెన్ చేయలేరండి. బ్యాక్‌కు వెళ్ళదు, హోమ్‌కి వెళ్ళదు, మనం పైనుంచి డ్రాగ్ చేసినా అవేమీ రాదు. సో, ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ మనకి మళ్ళీ ఈ ఫోన్ మన చేతికొచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని అన్‌లాక్ చేయాలనుకుంటే మనకిక్కడ రీసెంట్ పిన్ బటను అండ్ బ్యాక్ బటను ఈ 2 ఒకేసారి అట్ ఎ టైమ్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు మన మెయిన్ లాక్ స్క్రీన్‌కెళ్ళిపోతుంది. అంటే మనం ఫోన్ లాక్ చేసినప్పుడు ఏ స్క్రీన్ ఉంటదో ఆ స్క్రీన్‌కొచ్చి చూసారా? ఇట్లా లాక్ స్క్రీన్‌కొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ లాక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి యూట్యూబ్‌లో మనం లాక్ పెట్టాం గదండీ! ఆ లాక్ గూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్‌గా. అంటే మనకేందంటే నార్మల్ ఫోన్ లెక్కన వచ్చేసింది. ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఆన్ అయిందిగా లాక్ తీసిన తర్వాత బ్యాక్ గను ప్రెస్ చేస్తే బ్యాక్‌కెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే యెస్ అని టైప్ చేయండి కామెంట్స్‌లో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.